నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు ఉత్తరప్రదేశ్లోని సహన్పూర్లో ప్రధాని ఎన్నికల ప్రచారం కేంద్ర పథకాలతో ప్రజలకు ఎంతో మేలు చేకూరుతోందన్న నరేంద్ర మోదీ కావలిలో వైఎస్ఆర్సీపీ మేమంతా సిద్ధం బహిరంగ సభ గత 5 ఏళ్లలో సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందించామన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా క్రోసూరులో టీడీపీ ప్రజాగళం బహిరంగ సభ కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వమేనన్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మైనారిటీలకు ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు కడపలో దర్గాను సందర్శించిన వైఎస్ షర్మిల రాష్ట్రంలో కొనసాగుతున్న వడగాల్పుల తీవ్రత ఈరోజు 127 మండలాల్లో తీవ్ర వడగాల్పులు 231 మండలాల్లో వడగాల్పులు వీచాయన్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వార్తల్లోని వివరాలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా గ్రామాలు పేదలు రైతులు యువత మహిళలతో సహా అన్ని వర్గాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజస్థాన్లోని అజ్మీర్లో జరిగిన ప్రచార కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లలో పేదలకు అనేక సంక్షేమ పథకాలను అందించామన్నారు. చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. కాంగ్రెస్ కుటుంబ పరివార పార్టీ అని అవినీతి పార్టీ అని ప్రధాని పేర్కొన్నారు. अब मुझे बताइए, चलो भाई राम मंदिर बन गया, लेकिन उसकी प्राण प्रतिष्ठा में जाने का विरोध करना ये शोभा देता है क्या? इतना ही नहीं, अगर कोई प्राण प्रतिष्ठा में आ गया तो उसको कांग्रेस पार्टी से 6 साल के लिए निकाल दिया. क्या इस देश में ऐसा हो सकता है भाई? प्रभु राम के बिना आप देश की कल्पना कर सकते हो? हमारे यहां तो सुबह शाम मिलते हैं तो राम राम सा करके शुरू करते हैं भाई, और अंतिम विदाई में भी राम बोलो राम से ही जाते हैं जी. उस राम के खिलाफ इतना गुस्सा मेरे दिमाग में नहीं बैठ रहा है भैया. प्रभु राम अपने घर विराजे, और ये रामनवमी आ रही है, सज धज के लोग मनाने वाले हैं. हम देखते हैं कितना विरोध करते हो. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్లో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రత్యేక వాహనంపై ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. రోడ్ షోలో ప్రధానికి ఘన స్వాగతం లభించింది. రోడ్కు ఇరువైపులా ప్రజలు భారీ ఎత్తున చేరుకుని మోదీ మోదీ నినాదాలు చేశారు. ప్రధాని కమలం గుర్తు చూపిస్తూ ప్రజలకు అభివాదం చేసుకుంటూ ముందుకు సాగారు. సుదీర్ఘంగా సాగిన రోడ్ షోలో యువత మహిళలు బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పదేళ్ల ఎన్డీఏ పాలనలో ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు సహన్పూర్ నియోజకవర్గంలో జరిగిన విజయ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూ కాశ్మీర్లో కొత్త చరిత్ర సృష్టించామన్నారు. ఈ మహాయజ్ఞంలో కాశ్మీర్లో తమపై అనేక రాళ్లు పడ్డాయని, అయితే ప్రతి రాయిని వికసిత జమ్మూ కాశ్మీర్ నిర్మాణానికి పేర్చుకుంటూ వెళ్లామన్నారు. కేంద్ర పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయన్నారు. అదే అసలైన లౌకికవాదం సామాజిక న్యాయమని ప్రధాని పేర్కొన్నారు. 25 करोड़ लोग सहारनपुर के मेरे भाई बहन याद रखिए, 10 वर्ष में 25 करोड़ लोग गरीबी से बाहर निकल पाए हैं. कांग्रेस की सरकारें जो कई दशकों में नहीं कर पाई, वो भाजपा ने 10 साल में करके दिखाया है.
और इसीलिए ही पूरा देश कह रहा है 4 जून 4 जून 4 जून 4 जून। साथियों, कांग्रेस जितने साल सत्ता में रही उसने कमीशन खाने को प्राथमिकता दी। इंडिया अलायंस कमीशन के लिए है, एनडीए मोदी सरकार मिशन के लिए है। अयोध्या में रामलला का भव्य मंदिर चुनावी घोषणा नहीं बल्कि हमारा मिशन रहा है। और मेरे प्यारे भाइयों बहनों, इस वर्ष रामनवमी में हमारे प्रभु राम टेंट में नहीं बल्कि भव्य मंदिर में दर्शन देंगे। यह हमारी पीढ़ी के लिए कितना बड़ा गौरव है। రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను శాంతియుతంగా స్వేచ్ఛగా న్యాయబద్ధంగా నిర్వహించాల్సిన బాధ్యత జిల్లా ఎన్నికల అధికారులు ఎస్పీలపైన ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. అధికారులందరూ సమన్వయంతో పని ఓర్పుతో వ్యవహరిస్తూ సమస్యలపై సమగ్ర అవగాహనతో తక్షణమే స్పందిస్తూ పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్ర సచివాలయం నుంచి ఈరోజు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరింటెండెంట్లు, పోలీస్ కమిషనర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లను, తీసుకుంటున్న చర్యలను, ఎన్నికల ప్రవర్తన నియమావళి పటిష్టంగా అమలుపరిచే అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎటువంటి హింసకు, రీపోలింగ్కు తావు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలను చేపట్టాలన్నారు. గంజాయి, లిక్కర్, నగదు, ఉచితాల అక్రమ రవాణాపై పటిష్టమైన నిఘా ఉంచాలని, రాష్ట్రాల సరిహద్దులు, జిల్లాల సరిహద్దుల్లో ఉండే చెక్పోస్టుల్లో నిఘా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఆదేశించారు. గత ఎన్నికల్లో తాము ప్రకటించిన హామీల్లో 99% హామీలను అమలు చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత 5 ఏళ్లలో సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి అందించామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరవేశామన్నారు. గ్రామాలు, పట్టణ ప్రాంతాలను సైతం పాఠశాలలు, ఆసుపత్రుల రూపురేఖలు మార్చామన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించామన్నారు. మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి ఆ మంచి అందుకున్న కోట్ల ప్రజానికం అడుగడుగునా కూడా నీరాజనాలు పడుతోంది. అవతలి పక్షంలో తోడేళ్లుగా మోసగాళ్లగా ఉంటున్న వాళ్ళంతా కూడా కుతంత్రాలు చేస్తా ఉన్నారు, కుట్రలు చేస్తా ఉన్నారు. వారి కుతంత్రాలకు, వారి కుట్రలకు మనందరి జైత్ర యాత్ర వారందరికీ వ్యతిరేకంగా సిద్ధం సిద్ధమంటూ లక్షల సింహాలు గర్జిస్తా ఉంటే వస్తా ఉన్న శబ్దం సిద్ధం సిద్ధం. వచ్చే 5 ఏళ్లలో మన రాష్ట్ర భవిష్యత్తును, వచ్చే 5 ఏళ్లలో మన పేదల ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు జరగడానికి ఇక కేవలం 5 వారాలు మాత్రమే గడువు ఉంది. ఈ ఎన్నికలు ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. ఈ ఎన్నికలు జగన్కు, చంద్రబాబుకు మధ్య యుద్ధం కాదు. ఈ ఎన్నికలు ప్రజలను మోసం చేయటమే అలవాటుగా పెట్టుకున్న చంద్రబాబుకు
ప్రజలకు మధ్య ఈ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మీ జగన్, మీ బిడ్డ పేదల పక్షం, ప్రజల పక్షం అని కూడా గర్వంగా చెప్తా ఉన్నాను. బీజేపీ జనసేనతో జట్టు కట్టింది. రాష్ట్ర ప్రయోజనాలు ప్రజల ప్రయోజనాల కోసమేనని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా పెదకూరపాడులో ప్రజా గళం రోడ్ షోలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ మైనారిటీలకు తెలుగుదేశం అండగా ఉంటుందన్నారు. వైసీపీ హయాంలో మైనారిటీలకు అన్యాయం జరిగిందన్నారు. యువత తమ భవిష్యత్తు కోసం ఎన్డీఏకే ఓటు వేయాలని పెద్దలకు వివరించాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. వైసీపీ నేతల ఇసుక దోపిడీతో నష్టపోయిన 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో గంజాయి వినియోగం పెరిగిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గంజాయిని పూర్తిగా అరికడతామని పేర్కొన్నారు. నేను ఎన్డీఏలో ఉన్నప్పుడు గాని భవిష్యత్తులో గాని ఏ ముస్లిం సోదరుడికి అన్యాయం జరగదని పెదకూరపాడులో మీకు హామీ ఇస్తున్నాను. ప్రతిరోజు సాయంత్రం మీ ఊర్లోకి ర్యాలీ తీయండి. మా భవిష్యత్తుకు ఎన్డీఏకు ఓటేయమని మీరు అప్పీల్ చేయండి. వ్యక్తులు శాశ్వతం కాదు, చేసిన పనులు శాశ్వతం. నేను ఆ రోజు రూపకల్పన చేసిన పనులు పూర్తయి ఉంటే అమరావతి ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల ఆస్తి వచ్చేది, లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. ఈ పేదవాళ్లకు సంక్షేమ కార్యక్రమాలు జరిగేటివి. అవన్నీ కూడా ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేశాడు, విధ్వంసం చేశాడు. ఇది చాలా దుర్మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే చెప్తున్నాను, అమరావతిలో ఎలాంటి అవకతవకలు జరగలేదు. కులాల పేరు పెట్టి, మతాల పేరు పెట్టి అవినీతి ఆరోపణలు చేసి అమరావతిని చంపేసిన వ్యక్తి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాజకీయ వ్యవహారాల ఇన్ఛార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్, రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరితో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమి విజయం తథ్యమన్నారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడుతూ వైసీపీ హయాంలో రాజమహేంద్రవరం పార్లమెంటు పరిధిలో ప్రజలు ఆకాంక్షించిన అభివృద్ధి జరగలేదన్నారు. ఇళ్ల స్థలాల పేరుతో 100 కోట్లు దోచేశారని విమర్శించారు. It is a strong message from Delhi for the alliance partners and the workers and the people of Rajahmundry that you are not electing a member of parliament from Rajahmundry, but you are electing the future cabinet minister in Modi ji's government from Rajahmundry. So I'm sure we all are here to work together as alliance partners, and in coming days we will see the victory of the alliance of BJP, TDP and Jansena in Rajahmundry. జనసేన మరియు తెలుగుదేశంకి సంబంధించి కూడా ఇవాళ కూటమిగా ప్రజల ముందుకు వచ్చినటువంటి సందర్భంలో ఈ 3 పార్టీలకి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఏదైతే ఈ 5 సంవత్సరాల కాలం ఆంధ్ర రాష్ట్రం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొందో ప్రజలందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో రాజమండ్రి నియోజకవర్గం, పార్లమెంట్ నియోజకవర్గంతో సైతం ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఖచ్చితంగా మార్పు ఆకాంక్షిస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే 5 సంవత్సరాల కాలం చూసినట్లయితే ఇక్కడ ఎంపీ అభ్యర్థిని ఎన్నుకున్నప్పటికీ ఏవైతే ఇక్కడ ప్రజలు ఆకాంక్షించారో, ఏ మేరకు ఇక్కడ అభివృద్ధి జరగాలని, ఏ మేరకు ఇక్కడ ప్రజలకి నిజమైనటువంటి సంక్షేమం అందజేయాలి అని చెప్పి ప్రజలు ఆకాంక్షించారో ఆ మేరకు ఇక్కడ అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా నిజమైనటువంటి సంక్షేమం ప్రజలకి చేరవేయడం కావచ్చు జరగలేదు అనేటువంటి భావన ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మనసుల్లో గట్టిగా ఉన్నటువంటి మాట. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. ఓటేస్తాం, ఓటేయడానికి గదిలో
సాధారణ ఎన్నికలు లోక్సభ మరియు ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2024 పోలింగ్ తేదీ మే 13, 2024 ఓటు వేయడానికి సిద్ధంగా ఉండండి. ఎన్నికల పర్వం దేశానికి గర్వం. దివ్యాంగులు మరియు సీనియర్ సిటిజన్స్ కోసం హామీ ఇవ్వబడిన సౌకర్యాలు: ర్యాంప్ మరియు వీల్ చైర్, బ్రెయిలీతో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, ప్రత్యేక వాలంటీర్, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్ ప్రాధాన్యత, సంకేత భాష, దివ్యాంగులకు రవాణా సౌకర్యం. వెంటనే సాక్ష్యం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. సౌకర్యవంతంగా ఓటు వేయండి. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకుని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా, మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకు స్వాగతం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో రాష్ట్రాన్ని దివాళా తీయించారని రాజంపేట బీజేపీ ఎంపీ అభ్యర్థి ఎన్ కిరణ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 9,000 కోట్లు అప్పులు ఉన్నాయని, ఈరోజు 8 లక్షల కోట్లు అప్పులు చేశారని గుర్తు చేశారు. అప్పు చేసేది బటన్ నొక్కడమే తప్ప అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ఈ 5 ఏళ్లలో ఇసుక దందాలు, ప్రతి ఒక్క అంశంలో సామాన్య ప్రజల మీద దౌర్జన్యాలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై అక్రమ కేసులు పెట్టడం, వారి భూములను లాక్కోవడం వంటివి చేశారన్నారు. ఈ దందాలన్నీ పోవాలన్నారు. అటువంటి మోడీ గారి పైన ఒక్క అవినీతి ఆరోపణ వచ్చిన 22 సంవత్సరాల్లో ఒక్కసారి గమనించాను. ఆయన కేవలం భారతదేశ అభివృద్ధి కోసం, భారతదేశం ముందరికి ఏ విధంగా పోగలుగుతుంది, ఏ విధంగా ముందరికి తీసుకోవాలని 10 సంవత్సరాలు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా పేద ప్రజల కోసం పనిచేసిన శ్రమజీవి మోడీ గారు. ఎవరు ఏమి చెప్పినా కూడా మోడీ గురించి, బీజేపీ గురించి మీకు తెలియాల్సిన అంశం ఖచ్చితంగా ఉంది. శాశ్వతంగా భారతదేశంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేసేదానికి 70 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలు శాశ్వతంగా పరిష్కారం చేసేదానికి చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. కఠినమైన నిర్ణయాలు ఉండొచ్చు, కానీ ఏది కూడా సమస్య తీరాలి, సమస్యలు ఈ విధంగా కొనసాగితే రాబోయే తరానికి ఈ సమస్యలు ఉండకూడదనే బాధ్యత తీసుకొని ముందరకు పోవడం జరుగుతుంది మోడీ గారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో తిరుపతి ఎంపీ అభ్యర్థి వెలగపల్లి వరప్రసాద్, ఇతర బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాయుడుపేట బస్టాండ్ కోడెల్లో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం ఒక సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. బడుగు బలహీనాలకి చెందిన వారిని అణచివేసే కార్యక్రమం వైసీపీ ప్రభుత్వంలో అధికంగా ఉందన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలకు విజయాన్ని అందించి సుస్థిర పాలనకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. అంతే తప్ప అనుభవం లేని వాడిని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వంలో ఏం మాట్లాడాలో, ఎవరితో మాట్లాడాలా, మంత్రులతో ఎలా మాట్లాడాలా, ఒక ఆఫీసర్తో ఎలా మాట్లాడాలా తెలియని వ్యక్తితో కనుక మనం తీసుకొచ్చి పెడితే అప్పుడు ఈ ప్రాంతానికి ఎవరు అభివృద్ధి చేస్తారు, ఏ విధంగా చేస్తారని చెప్పి తెలియచేస్తూ సేవాభావంతో వచ్చిన వాడిని నన్ను బీజేపీ ఆదరించింది కనుక మా బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు నేను సదా రుణపడి ఉంటా. పార్టీలు ఇక్కడ అధికారం కొరకు మళ్ళా ప్రయత్నం చేసుకుంటున్నాడు రెండోసారి రావడానికి. వారు మాత్రం రెండోసారి కావచ్చే, సీఎం ఆశపడొచ్చే, మాలాంటి వాడు రెండోసారి ఎంపీ ఆశపడడంలో ఏం తప్పుందని ఒక్కసారి వారికి తెలియవద్దు. వారు ఎలా మనిషి ప్రజల సేవ అనుకుంటున్నారో మేము కూడా అంతే అని చెప్పి కాకుండా ఆయన ఒక్కడే ఉండాలి, ఎవరు ఉండకూడదని చెప్పి అనుకుంటున్నారు కనుక అప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కట్టుకట్టుకుని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలా అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్న బీజేపీ పార్టీని వారు దగ్గరికి వెళ్ళడం జరిగింది.
మైనారిటీలకు ఇచ్చిన హామీలపై ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. వైఎస్ఆర్ జిల్లా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఆమె కడప దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కడప నగరంలో నిర్వహించిన బస్సు యాత్రలో ఆమె మాట్లాడుతూ మైనారిటీలకు ఇచ్చిన వాగ్దానాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేయలేదని ఆరోపించారు. ఇమాంలకు 15,000 వేతనమని అధికారంలోకి వచ్చి హామీని అమలు చేయలేదన్నారు. ముస్లింలు ఎవరైనా చనిపోతే ప్రమాదవశాత్తు బీమా కోసమని 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ముస్లిం బిడ్డల పెళ్లిళ్ళైతే 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ముస్లిం బిడ్డలు ఫారెన్ వెళ్ళి చదువుకోవాలంటే 5 లక్షలు ఇస్తామని చెప్పారు. ఒక్కటంటే ఒక్క మాటైనా నెరవేర్చగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింల కోసం ఇచ్చిన మాటలలో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముస్లింలను ఆదరించే పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముస్లింల పక్షాన, మైనారిటీల పక్షాన, క్రిస్టియన్ల పక్షాన అట్టడుగునున్న ప్రతి వర్గానికి అండగా నిలిచిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇద్దరికి పెద్ద తేడా లేదు. చంద్రబాబు గారికేమో బీజేపీ పార్టీతో ఒక బహిరంగ పొత్తు ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికేమో అదే బీజేపీ పార్టీతో ఒక రహస్య పొత్తు ఉంది. అంతే, ఇద్దరికి పొత్తులున్నాయి. దొందే ఇద్దరు బీజేపీ పార్టీకి బానిసలైపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 127 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 231 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మానా తెలిపారు. అనకాపల్లి జిల్లా రావి కవితం, నంద్యాల జిల్లా బ్రాహ్మణ కొట్కూరు, పల్నాడు జిల్లా రావిపాడు, పార్వతీపురం మన్యం జిల్లా మక్కువ, లేవిడి, ప్రకాశం జిల్లా తోకపల్లె, వైఎస్ఆర్ జిల్లా బలపనూరులో అత్యధికంగా 44.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. కర్నూలు జిల్లా గూడూరు, విజయనగరం, రాజంలలో 44 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 19 జిల్లాల్లో 43 డిగ్రీలకు పైబడి ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎండ తీవ్రతకు గురి కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తరచుగా మజ్జిగ, ఓఆర్ఎస్ కలిపిన ద్రావణాలు తీసుకోవాలని సూచించారు. వడదెబ్బ తగిలితే తీవ్ర తలనొప్పి, తల తిరగడం, తీవ్రమైన జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయని వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. జైపూర్లో జరిగిన కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలో మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. రైతులకు మద్దతు ధర కల్పిస్తామన్నారు. जो हमारी 5 न्याय गारंटी है और उसके तहत 25 गारंटी हमने आपको करके देने का वायदा कर रहे हैं. अगर हमारी सरकार आई, निश्चित रूप से हम सभी गारंटी को अमल में लाएंगे. आज देश महान जनता का आपकी जागरूकता का रास्ता देख रहा है. इसीलिए भारतीय राष्ट्रीय कांग्रेस ने अपने न्याय घोषणा पत्र को 5 हिस्सों में बांटा है. मुझे पूरा विश्वास है कि कांग्रेस के बहादुर और मेहनती साथी अपने फर्ज निभाते हुए इसके एक एक संकल्प को, एक एक गारंटी को देश के कोने कोने तक पहुंचाने में कोई कोर कसर नहीं छोड़ेंगे. ప్రకాశం జిల్లాలోని 2800 పోలింగ్ కేంద్రాల్లో ఈ పోలింగ్ కేంద్రానికి ఎంతో ప్రత్యేకత ఉన్నాయి. సంఖ్యాపరంగా చూస్తే అది జిల్లాలో 1వ నెంబర్ పోలింగ్ కేంద్రం. అంతేకాదు, ఆ పోలింగ్ కేంద్రం దట్టమైన నల్లమల పులుల అభయారణ్యం మధ్యలో ఉంది. నియోజకవర్గ కేంద్రమైన ఎర్రగొండపాలెం నుంచి
57 కిలోమీటర్ల దట్టమైన అడవిలో 3 గంటలకు పైగా ప్రయాణం చేసి వెళితే పాలుట్ల గ్రామం వస్తుంది. ఈ గ్రామంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్న గిరిపుత్రులతో ముచ్చటించారు మా ప్రకాశం జిల్లా ప్రతినిధి ఎంవీఎస్ ప్రసాద్. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. ఇలాంటి ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తుంది. ఒక్క ఓటు ఉన్నా కూడా పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసే ఎన్నికల సంఘం ప్రకాశం జిల్లా మారుమూల ప్రాంతమైన నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పాలుట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం సమీపంలో మనం ఉన్నాం. ఇది జిల్లా కేంద్రానికి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పోలింగ్ కేంద్రం దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం, టైగర్ రిజర్వ్లో ఉన్న ఇక్కడికి ఎటువంటి రవాణా సౌకర్యాలు లేనప్పటికీ గతంలో హెలికాప్టర్ ద్వారా పోలింగ్ సిబ్బంది సామాగ్రి తరలించేవారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రవాణా మార్గాలను ఉపయోగించి పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రంలో సుమారు 960 మందికి పైగా ఓటర్లు ఉన్నారు. సమీపంలోని 7 తాండాలకు చెందిన వారు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. తమ గ్రామంలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించినందుకు గ్రామస్తులు ఎన్నికల సంఘానికి తమ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వారి మనోభావాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నల్లమల అడవిలో 50 కిలోమీటర్ల దూరంలో చెంచు సుగాలీలము అందరం కలిసి ఇక్కడ దాదాపు ఒక 500 కుటుంబాలు జీవిస్తున్నాం సార్. అంతకుముందు ఎలక్షన్లు జరిగేటప్పుడు హెలికాప్టర్లు వచ్చి ఓటింగ్ చేయించుకొని వెళ్ళేవారు సార్. ఇప్పుడు అధికారులు కలెక్టర్ గారు ఈ పార్టీలకు అంత రోడ్డు ఆఫీసర్లు వచ్చేసి రోడ్డు ద్వారానే జీబుల ద్వారా వచ్చేసి ఇక్కడ మాకు ఓటింగ్ వేయించుకొని వెళ్ళటానికి మంచి సదుపాయం కల్పించారు సార్. మన కలెక్టర్ గారికి మా గూడెం అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సార్. మాకు ఇక్కడ ఓటు హక్కు కల్పించినందుకు గవర్నమెంట్కు చాలా ధన్యవాదాలు సార్. మేము ఎంతో కష్టపడి అడవిలో బతుకుతున్నాం సార్. మాకు రవాణా సౌకర్యం కానీ, కరెంట్ సౌకర్యం కానీ, హాస్పిటల్ కానీ ఇలాంటి ఏ సౌకర్యం లేదు సార్. ఇప్పుడు రోడ్ల ద్వారా మాకు కలెక్టర్ గారు బాగా సౌకర్యం కల్పించారు సార్. దీని ద్వారా మేము బాగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నాం సార్. నేను మారుమూల గ్రామంలో పాట్ల ఓటేయబోతున్నాను కనుక నాకు చాలా సంతోషంగా ఉంది. మొదటిసారిగా ఓటేస్తున్నాను. నేను పుట్టిన వయసు ఉన్నంతసేపు దాకా ఓటు వేసిన నేను ఇప్పుడు కూడా అదే నా ఓటు ఇప్పుడు ఓటు వేస్తాను నేను. తమ గ్రామంలోనే పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించినందుకు ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి పాలుట్ల గ్రామస్తులు తమ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఎంవీఎస్ ప్రసాద్, దూరదర్శన్ న్యూస్, పాలుట్ల గ్రామం. ప్రజలిచ్చే మెజారిటీ భవిష్యత్తులో తాను చేపట్టబోయే కార్యక్రమాలకు మరింత ఊతమిస్తుందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ దేశంలోనే మేటి నగరంగా మంగళగిరిని తీర్చిదిద్దడానికి అవసరమైన అన్ని వనరులు ఉన్నాయన్నారు. ప్రజాప్రభుత్వం ఏర్పాటయ్యాక మంగళగిరిలో గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధితో సంపద సృష్టించి సంక్షేమం చేయాలన్నదే టీడీపీ విధానమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకోవాలని విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ కోరారు. ఓటు హక్కు వినియోగంపై ప్రజల్లో చైతన్యం పెంచి 100% ఓటింగ్ నమోదు చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా భారీ వాహన ర్యాలీని కలెక్టరేట్ వద్ద ఈరోజు ఆయన ప్రారంభించారు. వాహనాలకు బ్యానర్లు కట్టి మైకుల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్, బాలాజీ జంక్షన్, కోట, 3 లాంతర్లు, గంట స్తంభం మీదుగా ఎన్సీఎస్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా కార్తిక్ మాట్లాడుతూ ఓటర్లలో అవగాహన పెంచేందుకు స్వీప్ కార్యక్రమాన్ని గత 2 వారాలుగా విస్తృతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. మహిళల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు రూపొందించామని వివరించారు. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఈరోజు దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీజేపీ కార్యకర్తలు, నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. విశేష కృషి, పట్టుదల, త్యాగాలు, స్థిరమైన పనితీరుతో అనేక మంది నాయకులు, మహిళలు బీజేపీ ఆవిర్భావానికి కృషి చేశారని పేర్కొన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వారి కృషిని మననం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు.
భారతీయ జనతా పార్టీ 45వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ కార్యకర్తలు, నాయకులకు ఆ పార్టీ అగ్ర నాయకులు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. 4.5 దశాబ్దాలుగా దేశ సేవలో బీజేపీ అంకిత భావంతో పనిచేసిందని పేర్కొన్నారు. దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు దృఢ నిశ్చయంతో ప్రతి కార్యకర్త ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అలాగే బీజేపీ మరో అగ్ర నాయకులు ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కూడా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ 45 ఏళ్లలో మహావృక్షంగా ఎదిగిందని పేర్కొన్నారు. బీజేపీ స్థాపనకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం దేశ పురోగభివృద్ధికి అంకిత భావంతో కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.